వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు నేను మీ అందరికీ కూడాను ఒక చక్కటి స్తోత్రం గురించి అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగాను తమ్నైల్ చూసారు కదండి, ఆడవాళ్ళకి ముఖ్యంగాను ఇది చక్కగా పనిచేస్తుంది. ఆడవాళ్ళకనే కాదు, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ కూడా పనిచేస్తుంది. ప్రత్యేకించి నేను ఎవరైతే కొత్తగాను పెళ్ళయి ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళారో అటువంటి వారు అక్కడ అష్టకష్టాలు పడుతూ చీటికి మాటికి వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని నిందిస్తూ, అంతేకాకుండా భర్తతోని అస్తమాటికి కూడాను గొడవలు అవుతూ మీకు పిల్లలు లేరని చెప్పేసి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అంటూ ఇబ్బందులు పెడుతున్నప్పుడు మీరు చేసుకోదగ్గ ఒక చక్కటి పూజ, ఇంకా అలాగే దాంతో పాటుగా ఒక తంత్రము, ఒక స్తోత్రం అయితే చెప్తాను. మరి ఈ 17వ తారీఖు ఆగస్టు 17వ తారీఖు మనకి పంచమి అయితే వస్తుంది, నాగపంచమి. శ్రావణ మాసంలో వచ్చే ఈ నాగపంచమికి చాలా విశిష్టత అయితే ఉంది. ఈ రోజున మనం చేసుకోదగ్గ ఒక చక్కటి తంత్రం గురించి అయితే చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. తంత్రం విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కేవలము భర్తతోని ఇలా బాధలు పడుతున్న వారు మాత్రమే చెయ్యండి. మిగతా వారు మీరు తంత్రం చేయకండి. నేను చెప్పే స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? పూజను స్తోత్రం చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చాలా మంది ఏంటి అని అంటే, కొత్తగా పెళ్ళవుతుంది, ఇంకొక ఇప్పుడైతే ఆగిపోయింది, కానీ ఇంతకు ముందే ఏంటి అని అంటే పల్లెటూరు కావచ్చు, పట్నం కావచ్చు, ఎక్కడున్నా కూడాను పెళ్ళయ్యి సంవత్సరం దాటింది అని అంటే ఇంకా పిల్ల మీద పడిపోయేవారు అనమాట. సంవత్సరం అక్కర్లేదు, 4 రోజులకే ప్రెగ్నెన్సీ వచ్చేయాలి. అలా అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు దానికి తోడు మనం తినే తిండి వలన చాలా రకాల ఇబ్బందులు వచ్చి ప్రెగ్నెన్సీ అనేదే రావట్లేదు. ఎవరికి కూడాను ప్రెగ్నెన్సీ రావడమే కష్టమైపోతుంది. ప్రతి ఒక్కరు కూడా IVFలు చేయించుకుంటున్నారు. మరి దీనికి గల కారణము మనకి పట్టిన ఆ దోషాలు. ఇవి నాగదోషాలు రకరకాలుగా పట్టేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనం తెలిసి గాని తెలియక గాని చేసిన తప్పులు ఎప్పుడైతే మనకి ఈ డేట్ వస్తుందో, డేట్లోని మనం తెలియకుండా కొన్ని తప్పులు చేసినప్పుడు అవి కూడా నాగదోషాల కింద పరిగణించబడతాయి. అప్పుడు మనం తెలియక చేసినవి కాబట్టి వాటిని ఏ విధంగా మనము మళ్ళీ నివృత్తి చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుంటే సరిపోతుంది. జాతక దోషం ఉందనుకోండి, జాతకంలోనే రాశి చాట్లోనే మీకు దోషం ఉందనుకోండి, దానికి సంబంధించి కూడాను జపాలు, తపాలు, హోమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ మనము కొంచెంలో కొంచెం తప్పించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇలాగా డేట్స్లో ఉండేటప్పుడు తెలియక గాని తెలిసి గాని చేసామో ఆ దోషం అనేది మనము తీర్చుకోవడానికి ఇదిగో ఈ రకంగాను ఇలా నాగపంచములు కానీ లేదంటే చవితులు కానీ వచ్చినప్పుడు మనం తీర్చుకోవచ్చు. అది కూడా చాలా సులువుగా. అదేంటి అని అంటే, ఎప్పుడైతే ఇలాగా శ్రావణ మాసంలోని నాగుల పంచమి రోజున చక్కగాను మనము మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. అక్కడ జంట నాగులు ఉంటే సరిపోతుంది. లేదు ఇంకా పుట్ట కూడా ఉన్నదనుకోండి ఇంకా మంచిది. చక్కగా అక్కడికి పుట్ట దగ్గరికి పాలల్లోని కొంచెంగాను బెల్లం కలపండి. బెల్లం కలిపేసి అది కరిగిపోయిన తర్వాత అది తీసుకువెళ్ళి పొయ్యండి పాలు. ఇంకా అలాగే ఇది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. పాలని పొట్లోనైతే వెయ్యండి. ఇంకా అలాగే అక్కడ జంట నాగులకి పూజ అయితే చేసుకోండి. మీరు అక్కడ దీపాలు అయితే వెలిగించండి. దీపాలు పసుపు రంగు ఒత్తులు వేసి వెలిగించండి. ఓకేనా? మీకు మంచి జరుగుతుంది. అలాగే చుట్టూ కూడాను ఒక 6 సార్లు తిరిగేసేయండి. నవనాగ స్తోత్రం అని ఉంటుంది. ఇది చాలా చిన్నది, నేను పక్కన ఇస్తున్నాను చూడండి. ఈ నవనాగ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పఠించండి. ఆ రోజు ముఖ్యంగాను ఎవరైతే ఇలా ఇబ్బందులు పడుతున్నారో, అత్తవారింట్లోని అష్ట కష్టాలు పడి ఎంత మనం పని చేస్తున్నా కూడా, ఎంత సాక్రిఫైస్ చేస్తున్నా, ఎంత మనం వాళ్ళకి అరిగిపోతున్నా కూడాను పట్టించుకోని వారు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే, మనం తెచ్చుకునే బ్యాక్ కర్మ ఏదైతే ఉంటుందో, అంటే పూర్వజన్మలో తెచ్చుకున్న ఆ కర్మలు ఏవైతే మనం మూటగట్టుకొని వస్తామో ఈ జన్మకి, అవన్నీ కూడా అయిపోవాలండి. వాళ్ళకి ఏదో ఎప్పుడో మనం అలా చేసుంటాం కాబట్టి ఇప్పుడు ఇలా తిడుతున్నారు అని అనేసుకోండి. ఒక్కొక్కసారి మన జాతకం బాగాలేనప్పుడు, మన రోజులు బాగాలేనప్పుడు ఇలానే జరుగుతాయి. మరి అందుకనే మీరు వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ పని అయితే చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు తంత్రం విషయానికి వచ్చేటప్పటికి మీరు ఇంట్లోనే
చక్కగా ఈ నవనాగ స్తోత్రాన్ని చదువుకుంటూ ముందు పుట్టకు వెళ్ళక ముందు, అదే దేవుడి గుడికి వెళ్ళక ముందు ఇంట్లోని చిన్న వెండిది గాని రాగిది గాని పాము రూపులు అయితే చేయించుకోండి. మనకి గోల్డ్ షాప్ కి వెళ్తే వాళ్ళే ఇచ్చేస్తారు, వెండివి గాని లేదంటే రాగివి గాని ఉంటాయి, వెండివే చాలా వరకు ఉంటాయి. ఆ వెండి నాగుల్ని చిన్నవి, ఎక్కువ సైజ్ ఏం కాదు, చిన్నదే, చాలా చిన్నదే, చాలా తక్కువగా అయిపోతుంది. అవి తెచ్చుకొని మీరు దాని మీద పంచామృతాలతోనే అభిషేకం అయితే చెయ్యండి. నవనాగ స్తోత్రం చదువుకుంటూ పంచామృతాలతో అభిషేకం చేసి ఆ నాగులకి అభిషేకం చేయడం అయిపోయిన తర్వాత మీరు ఆ పుట్టకైతే వెళ్ళండి, గుడికి వెళ్ళి నేను చెప్పిన ఆ పూజ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి 6 వారాలు ఖచ్చితంగా ప్రతి మంగళవారం కూడాను, ఇక్కడ సోమవారం అవుతుంది కదా పంచమి, మీరు నెక్స్ట్ వారం మంగళవారం నుంచి ప్రతి వారం కూడాను 6 వారాలు, అక్కడి నుంచి 6 వారాలు, ఈ సోమవారం లెక్క ఉండదు, అక్కడి నుంచి 6 వారాలు మీరు ప్రతి మంగళవారం కూడాను మంగళవార నియమాలు పాటిస్తూ, అంటే బ్రహ్మచర్యం పాటించాలి, ఇంకా అలాగే నాన్ వెజ్ తినకుండా ఆ రోజు ఖచ్చితంగా దీపం పెట్టుకోండి. ముందు రోజే తలకు స్నానం చేయండి, ఎందుకనంటే మంగళవారం చేయకూడదు కాబట్టి ముందు రోజు తలకు స్నానం చేసేసి చక్కగా ఆ రోజు దీపారాధన చేసుకొని ఈ నాగేంద్రుడికి పంచామృతాలతోని అభిషేకం చేసి శనగలు నైవేద్యంగా పెట్టండి. పెట్టి మీరు ఏంటి అని అంటే ఆ పాలు పోస్తారు కదా, పంచామృతాలు పోస్తారు కదా, దాన్ని నైవేద్యంగా తీసుకోండి కొంచెంగాను. ఈ శనగలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ కూడా పనిచేసేయండి. ఇలా ఖచ్చితంగా 6 వారాలు చెయ్యండి. మీ లైఫ్లోని చాలా వరకు చేంజెస్ అయితే వస్తాయి. ఆ తర్వాత ఆ రూపులు ఏవైతే ఉంటాయో, నాగుల రూపులు మీరు చేయించినవి ఉంటాయి కదా వెండివి, అవి తీసుకువెళ్ళి ఒక మంగళవారం నాడు పూజ అయిపోయిన తర్వాత పుట్లోనైతే వేసేయండి. లేదంటే దగ్గరలోని గుడిలోని జంట నాగులు ఉంటాయి కదా, అక్కడ హుండీలోనైనా చక్కగాను ఒక కవర్లోనో ప్యాకెట్లోనో పెట్టేసి అందులో వేసేసి ఈ రోజుతో నాకున్న దోషం తీరిపోవాలి, నా జీవితం బాగోవాలి అని మీరు కోరుకోండి. ఏదైనా కూడానండి మనం కోరుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. మనం కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఇప్పుడు మనం అడిగితేనే కదా అమ్మైనా అన్నం పెడుతుంది అంటారు. అలానే దేవుడికి మనం నోరు తెరిచి కోరుకుంటేనే కదా తెలుస్తుంది పలానాది కావాలి పిల్లకి, పలానాది కావాలి పిల్లడికి అని. మరి అందుకనే దేవుడికి చక్కగాను మీరు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా కూడా మీ గోడు వినిపించుకోండి, మీ మనసుకు కాస్త ప్రశాంతత చేకూరుతుంది. ఖచ్చితంగా గుడికి అయితే వెళ్ళాలండి. వారానికి కనీసం ఒక్కసారైనా గుడికి వెళ్ళి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో, ఇప్పుడంటే కమర్షియల్ అయిపోయి అక్కడ అన్ని చోట్ల కూడాను, కానీ మీరు అవన్నీ పట్టించుకోవద్దు. ఏదో గుడికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, కూర్చొని మన ప్రశాంతత, మనలో మనం హ్యాపీనెస్ ని వెతుక్కుంటూ ఉండాలి. అప్పుడే మన జీవితం అయితే బాగుంటుంది. మరి ఈ వీడియోలోని మీ అందరికీ కూడా ఉపయోగపడే విషయాలు చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.